హలో ఆటో కార్మిక చలో ఇందిరా పార్క్ అనే నినాదంతో ఈరోజు ఆటో కార్మికులందరూ కూడా ఇందిరా పార్క్ లో ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ఆటో కార్మికులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పేసి ఇంతవరకు కూడా ఎలాంటి హామీని కూడా నెరవేర్చలేరని చెప్పేసి అటు ఆటో కార్మికులు ప్రభుత్వంపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అనేక మంది ఆటో కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ కుటుంబాలను పోషించుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటున్నా కూడా ఈ ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత బస్సుల ప్రయాణంతో కూడా ఆటో కార్మికుల జీవన ఉపాధి రోడ్డున పడ్డ పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీన్ని కనీసం ప్రభుత్వం ఎందుకు మాట్లాడట్లేదని చెప్పేసి ఆటో కార్మికుల సంఘాల నాయకులు కూడా ఈరోజు ప్రభుత్వాన్ని ఒక పక్క ప్రశ్నిస్తున్న తరుణంలో కూడా మరోపక్క అనేక మంది ఆటో కార్మికులకు ఇప్పటికే రోడ్డు మీద పడిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం.